నమస్తే అండి. ఇదిగోండి నేనైతే మామిడి చెట్టుకి కాసిన మామిడికాయలని చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయో చూసారా ఈ మామిడికాయలు. ఇప్పుడైతే పప్పులో అయితే వేసుకుంటారండి ఈ టైంలో. ఇంకా ముదరలేదు కదా. ఈ కాయలు ముదిరిన తర్వాత అయితే ఆవకాయలు అవి పెట్టుకుంటారండి. కొత్త ఆవకాయది ఈ సైడ్ అంటే ప్రతి చోట చాలామంది అయితే సాధ్యమైనంత వరకు సంవత్సరానికి సరిపడా ఆవకాయ అది పెట్టుకొని స్టోర్ చేసుకుంటారండి. జాడీల్లో నిల్వ ఉంచుకుంటారు. కొత్త ఆవకాయ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు అసలు ఆవకాయ కలిపిన తర్వాత అన్నం ఉంచండి. ఆవకాయ కలిపిన గిన్నెలో ఆవకాయ కలిపిన గిన్నె కొత్త ఆవకాయ కలుపుతారు కదండి, ఆ బేసిన్లో అన్నం వేసి అందరూ తలకో ముద్ద తింటారండి. ఎంత బాగుంటుందంటే అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కొత్త ఆవకాయ. అసలు వదిలిపెట్టరనమాట. ఆవకాయ పెట్టిన నెల రోజులు అయితే ఇంకా ఇంకా కూర మీద కూడా ఉండదండి, ఆవకాయ వేసుకునే తింటారు. ప్రతిదానికి ఒకవేళ కూర వేసుకున్న మజ్జిగన్నంలో ఆవకాయ నుంచుకోవడం. ఫస్ట్ అయితే ఒక కొంచెం అన్నం ఆవకాయ అన్నం కలుపుకొని ఆవకాయ నెయ్యి వేసుకు తింటాం అలా చేస్తారు. ఒక నెల 2 నెలలు అయితే మటుకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారండి. మామిడి పళ్ళు తయారవుతాయి కదండి, మామిడి పళ్ళు అసలు అందులోని ఇటు సైడ్ అయితే కొనరు, అంటే బయట అయితే కొనరండి. మార్కెట్లో సాధ్యమైనంత వరకు తోటల్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎందుకంటే మామిడి పళ్ళు తోటల్లో కాయలు తెచ్చుకొని మనం పండబెట్టుకొని తింటే చాలా తీగా ఉంటాయండి. మనం కొన్నవి అయితే అవి ఇవి బ్యాక్టీరియా అదే బ్యాటరీ పొడి అంటారు కదండి, బ్యాటరీ పొడి అవి వేసి పండబెడతారు. అవి అసలు బాగుండదండి, పుల్ల పుల్లగా ఉంటుంది. పైకి చూడడానికి తీగా ఉంటాయి కానీ పైకి చూడడానికి తినడానికి తీగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ తింటూ ఉంటే మటుకి చాలా పుల్లగా ఉంటాయండి. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంటాయి, తీగా ఉంటాయేమో అనుకుంటాం కానీ తీగా ఉండవండి, చాలా పుల్లగా ఉంటాయి అవి అయితే. కొన్నకాయలు ఇప్పుడే అయితే మార్కెట్లో అయితే పళ్ళు కూడా అమ్మేస్తూ ఉంటారు ఈ టయాన్ అయితే, కానీ అవి అయితే బాగోవండి అంతగాను. పంట మే నెల వచ్చేసరికి అప్పుడు బాగుంటాయండి, తయారవ్వాలి కాయలు తయారైనప్పుడు అయితే బాగుంటాయి. ఇదివరకు అయితే మామిడికాయ మే నెల వస్తేనే కానీ దొరికేది కదా మనకి. ఇప్పుడైతే పునాసకాయలు అవి రకరకాల పంటలు వచ్చేసి సంవత్సరానికి 3 కాపులు కూడా వచ్చేస్తున్నాయి. హైబ్రిడ్ మామిడికాయలు అవి వచ్చేసి అంటే పప్పులో వేసుకోవడానికి అయితే దొరుకుతాయి కానీ చిన్న చిన్నగా ఉల్లి ఆవకాయ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి. పంటకైతే బాగోవు, అంటే పళ్ళు తినడానికైతే బాగోవు. ఇప్పుడైతే పళ్ళు తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయండి. మే నెల వచ్చేసరికి పళ్ళు కూడా తయారైపోతాయి. ఈ చెట్టుకాయ అయితే ఇది ఆవకాయ కాయ కదండి, పళ్ళు. ఈ కాయలు తింటే చాలా స్వీట్గా ఉంటుంది. ఉండటానికి చిన్నగా ఉంచేసారా కాయ, ముదిరితే మటుకి చాలా తీయగా ఉంటుంది. కాయ అయితే మటుకి భలే ఉంటుంది. పూసినప్పుడు పూత అయితే ఎక్కువ ఉందండి, కానీ ఇప్పుడైతే కాయలు లేవు, రాలిపోయింది. గాలి దుమ్ములు రాకుండా ఉంటే పర్వాలేదండి. గాలి దుమ్ములు వచ్చినాయి అనుకో వీటిలో కూడా సగం పోతాయి, కొన్ని ఉంటాయి. గాలి దుమ్ములు రాకుండా ఉంటే పర్వాలేదు. వడగళ్ళ వాన కానీ అలాంటివి పెడితే మామిడికాయలు పుచ్చిపోతాయండి. మామిడికాయ ఆవకాయ పెట్టుకోవడానికి కూడా బాగుండదు అంతగాను. వడగళ్ళ వాన పడినప్పుడు మామిడికాయ టెంక పుచ్చిపోతూ ఉంటుంది. కానీ అలా వడగళ్ళ వాన పడకుండా ఉంటేనే మామిడికాయలు బాగుంటాయండి. సాధ్యమైనంత వరకు అందరూ ఏప్రిల్ నెలాఖరునే స్టార్ట్ చేస్తారండి ఆవకాయలు పట్టుకోవడం. ఇప్పుడు టెంక ముదురుతుంది కదా, మామిడి పళ్ళు కూడా వచ్చేస్తాయి. అందులో ఆవకాయ అంటున్నా మామిడి పళ్ళు అన్నా ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరున్నారండి. ఆంధ్ర ఆవకాయ అంటే అందరికీ ఇష్టమే. కొత్త ఆవకాయ పప్పు నెయ్యి, ముద్దపప్పు నెయ్యి అప్పడం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కాంబినేషను. నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ కూడా. మా ఇంట్లో కదండి, ఎవరికైనా ఇష్టమే. ఇప్పుడు ఫంక్షన్లో ప్రతి ఒక్కళ్ళు మామిడికాయ పప్పు పెడుతున్నారు కదా. ఇవ్వండి ఎంత బాగున్నాయో చూసారా కాయలు.
భలే ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మామిడి పళ్ళు కొనుక్కునే వాళ్ళు అయితే మటుకి దొరికితే మటుకి తోటలోకి వెళ్ళి తెచ్చుకొని పలక మారిన కాయలు ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని పండబెట్టుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మార్కెట్లో వాటికన్నా మార్కెట్లో మందులు అవి వేసి పండిస్తారు కదండి, పుల్లగా ఉంటాయి. దొరకడం కష్టమేనండి, కానీ సాధ్యమైతే మటుకి దొరికితే మటుకి అలా చేసుకోండి. అంతే అండి. నేను ఈరోజు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. నేను చెప్పిన విధానం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.